హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ విజయారెడ్డి, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, అమీరా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్, మాదాపూర్. ఇవాళ మనము ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లరియన్ హార్మోన్ టెస్ట్ అన్నమాట. ఇది ఫెర్టిలిటీ పేషెంట్స్ అందరికీ చేస్తాము. దీని ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లరియన్ హార్మోన్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా మనము స్త్రీలలో సంతాన సాఫల్యత అవకాశం ఎంతవరకు ఉంది అన్న దాని గురించి తెలుసుకోవచ్చు. నార్మల్గా స్త్రీలలో 1 to 4 ఉన్న వాళ్ళకి సంతాన సాఫల్యత అనేది నార్మల్ లెవెల్లో ఉన్నట్లుగా మనం పరిగణిస్తాం. కానీ ఈ లెవెల్స్ ఏజ్ని బట్టి కూడా మళ్ళీ డిసైడ్ అవుతుంది అనమాట. అంటే 1 ఉన్నా కూడా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి సంతాన సాఫల్యత అన్నది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు 40 years 45 years ఉన్న వాళ్ళకి ఏఎంహెచ్ 4 ఉన్నా కూడా సంతాన సాఫల్యత అన్నది తగ్గుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ వయసుతో పాటు తగ్గుతుంది కాబట్టి. సో ఏఎంహెచ్ ఒకటే కాకుండా ఏజ్ కూడా ఏఎంహెచ్కి రిలేట్ చేసి మనము ట్రీట్మెంట్లో ముందుకెళ్తాము. ఏఎంహెచ్ 4 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి కొన్ని మందులు ఉన్నాయి. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఏఎంహెచ్ బాగా తక్కువ ఉన్న వారికి కూడా కొన్ని మందులు ఉన్నాయి. ఇంకా మనము అవి నంబర్ పెంచడానికి కాకపోయినా కొంత క్వాలిటీ పెంచడానికి, ఉన్నవి రిజర్వ్లో ఉన్నవి బయటకి రావడానికి, మనం రిట్రీవ్ అవ్వడానికి మనము మెడిసిన్స్ ఇస్తాము. ఇవి కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. హెల్దీ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, ప్రోటీన్ రిచ్ డైట్ ఉండాలి, ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించుకోవాలి. ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్ మాత్రమే తీసుకోవాలి. హార్మోన్స్ అన్నవి మనం డైట్లో ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఓవేరియన్ ఎగ్స్ క్వాలిటీ అన్నది పెరుగుతుంది. సో ఏఎంహెచ్ ద్వారా మనము స్త్రీలలో సంతాన సాఫల్యత ఎలా ఉంది అన్నది తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ చేయడానికి ఎవరు కూడా పరగడుపున రావాల్సిన అవసరం లేదు. ఏఎంహెచ్ ఏ టైంలో వచ్చినా కూడా చేస్తాము. సో ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా మనకి సంతాన సాఫల్యతకి ట్రీట్మెంట్ ఎలా వెళ్ళగలము అన్నది మనం తెలుసుకోవచ్చు. సో ఏఎంహెచ్ అనేది సంతాన సాఫల్యత ట్రీట్మెంట్ కొరకు అమీరా ఫెర్టిలిటీకి వచ్చిన అందరికీ కూడా మనం చేస్తాము. దీని ద్వారా వారికి మనం ముందుకెళ్ళి ఎలా ట్రీట్మెంట్లో ముందుకెళ్తామో తెలియజేస్తాం. థ్యాంక్ యూ.